ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 90వ సంకీర్తన 12వ చరణం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దేవుని నామమునకే స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము మన దైవజనుడైనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థన. మొదటిగా ఈ ప్రార్థనలో ఈ యొక్క వచనంలో మనం గమనించినప్పుడు జ్ఞాన హృదయము, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానము, ఆయన యొక్క బోధలోని మర్మాలను తెలుసుకునేటువంటి హృదయమే నిజమైనటువంటి జ్ఞాన హృదయము, క్రీస్తు హృదయము. రెండవదిగా నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? మన దినముల యొక్క పరిమాణము ఎంత, ఆయన మనుషులమైనటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకున్నటకు మనం ఏ పాటి వారము. ఈనాడు మనుషుల్ని గమనించినప్పుడు డబ్బును లెక్కిస్తూ ఉన్నారు, కానీ ఒకటి మర్చిపోతూ ఉన్నారు, వాళ్ళ దినముల్ని లెక్కించడము మర్చిపోతున్నారు. గనుకనే దైవజనుడైనటువంటి మోషే ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనము కూడా ఈ 2024వ సంవత్సరంలో నుంచి 2025వ సంవత్సరంలోనికి అడుగుపెట్టేటప్పుడు ఇలాంటి ప్రార్థన చేయాలి. ప్రభువా, మాకు జ్ఞాన హృదయాన్ని కలగచేయండి అయ్యా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పండి అయ్యా అనేటువంటి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి కృప పొందుకొని నిత్య జీవంలోనికి మనమందరము చేరుతాం. అటువంటి కృపను మన దేవుడైనటువంటి యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పొందించునుగాక. దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.